ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయేది జ్యూసీ చికెన్ ఫ్రై. ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకుందాం. మనం ఇక్కడ ఎటువంటి నాన్ స్టిక్లు ఐరన్లు వాడట్లేదు, స్టీల్ దాంట్లోనే చేస్తున్నాం. హెల్దీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై. దీనికోసం మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకుని జల్లి బుట్టకి వేసుకున్న చికెన్ యాడ్ చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, టేస్ట్ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలిపేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని బాగా ఉడకనిద్దాం. ముక్క బాగా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టి నీరంతా ఎగిరిపోయే వరకు ఉడకనిద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ బాగా ఉడికిపోయింది, నీరంతా ఎగిరిపోయింది. మనం ఇప్పటి వరకు ఎటువంటి ఆయిల్ వేయలేదు. ఇప్పుడు వేస్తున్నాం ఆయిల్. చికెన్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేద్దాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా మెత్తబడే వరకు వీటిని చికెన్ని ఆనియన్స్ని కలిపి ఫ్రై చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్స్ కూడా కొంచెం మెత్తబడిపోయాయి. ఇదే టైంలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ ఇందులో యాడ్ చేద్దాం. నేను 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మూత పెట్టాలి. ఈ మసాలాలన్నీ పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్నాం. ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్కి సరిపడినంత కారం యాడ్ చేసుకున్నాం. మేము కొంచెం స్పైసీ తింటాం, అందుకని కొంచెం ఎక్కువ యాడ్ చేసాము. మీరు మీకు కావాల్సినంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేద్దాం. గరం మసాలా. ఇప్పుడు వీటిని కూడా బాగా కలుపుతాం. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటాం. ఇంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ అండ్ జ్యూసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.